నేటి రాశి ఫలాలు మీనరాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. అలాగే దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరగడం వలన కొంత మానసిక శారీరక అనారోగ్య సమస్యలనేవి బాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సమృద్ధి చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగంన ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే మీనరాశిలోని నిరుద్యోగులు ఉద్యోగయత్నం చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలన్నీ కూడా కొంత నిరాశను గురి చేస్తాయి. మీనరాశి వారు ఈరోజు తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటారు. సోదరులతో వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కోర్టు సమస్యలు అనేవి వేధించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇంకా ఆస్తి వివాదాలు ఏర్పడి మిమ్మల్ని కొంత మానసిక ఒత్తిడికి గురి చేస్తాయి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఉద్యోగస్తులు తాము చేసిన తప్పిదాల వలన ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నది కాబట్టి ప్రవర్తించే ప్రవర్తనలో మాట తీరులో కొంత మార్పు చేసుకుంటే మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు అనేవి నెలకొంటాయి. మూడవ వ్యక్తి జోక్యం వలన ఈ సమస్య వస్తుంది కాబట్టి మీరు కొంత పరాయి వారిని నమ్మకుండా ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి భాగస్వాముల వలన సమస్యలు అనేవి తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఇక మీనరాశిలోని రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక మీనరాశి వారికి రోజు కుటుంబ సమస్యలు వేధిస్తాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. మీ కష్టం వేరొకరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది ఈరోజు. అలాగే మీరు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు ఈ రోజు కలిసి రావు. వ్యతిరేకుల ద్వారా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రోజు మీనరాశి వారికి ఓర్పు వహించడం ఉత్తమం అని చెప్పవచ్చు. ఇక ఆరోగ్య సమస్యలు కూడా సతమతం చేసే అవకాశం కనిపిస్తుంది. ఆదాయం నిరుత్సాహపరుస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో చిక్కులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి ఈరోజు నిరుత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు కొంత అసంతృప్తి అనేది తప్పకపోవచ్చు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబ పరంగా చికాకులు అనేవి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మీనరాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.